యోహాను సువార్త 20:30. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నీవు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడెను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ లోకంలో మమ్మలను ప్రత్యేకపరచుకొని ఏర్పరచుకొని నియమించుకొని మీ పనిలో కొనసాగుటకు మీరు మాకు ఇచ్చిన అయ్యా శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు. మాలో ఏం లేదు, మేమేం చేయలేదు కానీ ప్రభువా, మీరే సమస్తమును చేసి ముగించి మాకు మాదిరిగా ఉంచిపోయారు. మేము మా ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చేసిన సూచక్రియలు అన్నీ రాయాలంటే ఆయన శిష్యుడే చెప్తున్నాడు, ఈ లోకమైన సాలదు అని చెప్తున్నాడు. కాకపోతే ఆయన యేసు దేవుని కుమారుడని నమ్మి మరి ఆయన ముందు విశ్వాసం ఉంచుట కొరకు ఇవి రాశారని చెప్తున్నారు. అవునా? ఆయన ఏమేమి అధికారం కలిగి ఉన్నాడు? ఒకటి, ప్రకృతి మీద అధికారం కలిగి ఉన్నాడు కదా. ప్రకృతి ఆగు అంటే సముద్రము, గాలి తుఫాన్లు ఆగిపోయింది. తర్వాత దయ్యాల మీద అధికారం, ఆయన వస్తుంటేనే దయ్యాలు చూసి వాడికి నువ్వు మాకేం పని అన్నట్టుగా. మూడవది, రోగాల మీద, అన్ని రకాల రోగాల మీద ఆయన అధికారం. నాలుగవది, చనిపోయిన వారిని లేపాడు. అవును కదా, చనిపోయిన వారిని 4 రోజులు లాజరు చనిపోయింటే లేపాడు. తర్వాత ఐదవది, పాపము క్షమించుట అధికారం, పాపాన్ని క్షమించే అధికారం మనిషి కుమారుడు భూమి మీద ఉంది అన్నాడు కదా. యూదులు సనుక్కుంటా ఉంటే ఈయనెవరు క్షమించడానికి, దేవుడు కదా క్షమించేదంటే మనిషి కుమారుడికి అధికారము ఉంది అని చెప్తాడు. ఇలాగా 5 వాటి మీద ఆయనకి అధికారము భూమి మీద ఉన్నప్పుడు ఉంది. కాబట్టి అయితే ఆయన జీవితంలో ఇంకోటి ఏం చేశాడు? కానాను విందులో నీళ్లు ద్రాక్షరసంగా మార్చాడు. చూడండి, అది ఆయన ఒక సూచక్రియ, మొదటి సూచక్రియ. ఆయన భూమి మీదకి వచ్చాడు, 30 సంవత్సరాలు ఉన్నాడు. ఆ కానాను విందుకు పిలువబడ్డారు ఆయన శిష్యులు, తల్లి అందరూ పిలువబడ్డారు. అక్కడ తల్లి చూసి అది ఆయన చెప్పింది మీరు చేయండి. ఆడ పెళ్లిలో కొరత వచ్చింది. అంటే యూదుల ఆచార ప్రకారంగా ఏంటి, అక్కడ వారు ఆ విందు వారికి ఏంటి మెయిన్ ముఖ్యం వైను వాళ్ళకి ఇవ్వాలి, ద్రాక్షరసం ఆ పెళ్లి విందులో వాళ్ళకి మెయిన్ అని. ఇప్పుడు మన విందుల్లో మనమే పెడతాం. ఇప్పుడు ఎక్కడ పోయిన చికెను బిర్యానీ, చికెను, సాంబారు, పెరుగు, ఏ మీటింగ్లు అన్నపో ఇక్కడ ఇప్పుడు. అవునా? కానీ ఆ రోజుల్లో అయితే పెళ్లి విందులో వాళ్ళు చక్కగా ద్రాక్షరసం, ఆ ద్రాక్షరసం అందులో ఆ పెళ్ళిలో చూడండి, అది ఎంత పెద్ద పెళ్ళిలో ఇదో కదా యేసు ప్రభు. దానికి మళ్ళీ ఆ విందు ప్రధాని అంట. అదంతా పెళ్ళి పర్యవేక్షించడానికి ఒకరిని పెట్టుకున్నారు. అంటే మర్యాదలన్నీ వచ్చినాడు కదా, సరిగా జరుగుతున్నాయో లేదో చూడటానికి పెళ్ళోళ్ళకి కుదరదని ఒక ప్రధాని పక్కన పెట్టుకున్నారు. అవును కదా, ఇప్పుడు పెళ్ళోళ్ళు ఇంట్లో వాళ్ళు కుదరదని ఒక సూపర్వైజర్ మన లెక్కలో మేనేజ్మెంట్ పెట్టాడు కదా. అదంతా జరగడానికి ఒక మనిషిని పెట్టుకుంటే అతనికి ఆ నీళ్ళు తీసుకొచ్చి ముంచిస్తే ఆ ద్రాక్ష అది తాగిన తర్వాత ఆ ద్రాక్ష అంత మధురంగా ఉంది. అంటే యేసు ప్రభు మాట చెప్పంగానే
ఆ నీళ్లు దాంట్లో పొయ్యండి అన్నాడు. తర్వాత వాళ్ళని చూసి తీసుకెళ్ళి మీరు అందించండి అన్నాడు. అందించగానే ఏమైపోయినాయి? అది యోహాను సువార్తలో ఉంది కదా, పెళ్ళి విందుది. ఆ ద్రాక్షరసంగా మారిపోయినాయి. యేసయ్య మాట వింటే నీళ్లు ఏమైనాయి? రుచి మారింది, రంగు మారింది, తన స్వభావము మారిపోయింది కదా. మరి మనం కూడా యేసయ్య మాట విన్నప్పుడు మన స్వభావం మారుతుందా? మన సేవా జీవితం మారుతుందా? మన ఇతరులకు మనం చెప్పేటప్పుడు మనం అలా మారి చెప్తున్నామా, లేక మారకుండానే చెప్తున్నామా? అంటే మనం అనుకోవచ్చు మనల్ని ఊరు చూడటం లేదని. మనల్ని విశ్వాసులే కాదు, బయట వ్యక్తులు చాలామంది చూస్తున్నారు. చాలామంది మనతో అంతకుముందు స్నేహం చేసిన వాళ్ళు ఎంతోమంది మనల్ని గమనిస్తూ ఉంటారు. ఆ రోజు వీడు ఇలా ఉన్నాడు కదా, ఈరోజు ఎలా ఉండి ఈ మాటలు చెప్తున్నాడు, ఇది కరెక్టేనా అని గమనించే వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు. మనకు తెలియదు, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మన మీద వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే ఒక దినాన మనలను పిలిచి, అయ్యా మా కొరకు నీవు ప్రార్థన చేయవా అని అడిగే అంత స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఎప్పుడంటే మనం మారిపోయినప్పుడు. అవునా? ఎప్పుడైతే ఆ ప్రధాని కాడికి వెళ్ళి అవి అందించగానే ఆయన తాగి అంటున్నాడు, ఏమయ్యా అందరూ అయిపోయినాక జబ్బు చేస్తారు, ఇప్పుడేమో నువ్వు ఇంతకన్నా ఇప్పుడు మంచి తీసుకున్నావు అని అడుగుతున్నాడు కదా. అంటే ఎంత ఆశ్చర్యం! అంటే మన జీవితం అంత ముందు కంటే యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది? అంతే కదా. యేసు ప్రభు చేసిన పరిచర్య 3.5 సంవత్సరాలు, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేసేటట్టుగా మరి 12 మంది శిష్యులనే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల ద్వారా ప్రపంచం అంతా తలకిందులు అయిపోయింది. అవును కదా. ఇవాళ మన దగ్గర వచ్చిందంటే ఇది ఆయన చేసిన 3.5 పరిచర్య చూడండి. కాబట్టి మనం కూడా మనకిచ్చిన కొద్ది సమయం, మనకు కూడా ఎంతో లేదు, 60-70 సంవత్సరాలు గట్టిగా బ్రతికితే, అందులో మనం యేసయ్య కాడికి వచ్చి వీళ్ళకే మనకు కొన్ని గడిచిపోయిన సంవత్సరాలు, ఇంకెన్ని మిగిలినవి కొంచెం ఉంటాయి. ఈ కొంచెంలో మనము ఎంత చేయగలమో అంత మనము చేయాలి. ఇప్పుడు ఏంటంటే పరిచర్య ఎలా ఉందంటే ఈ లోకంలో ధనం కూర్చుకునే దానికే కనపడతా ఉంది. చాలా దిక్కున పరిచర్యలు సేవకులను చూస్తుంటే, మీరు ఈ లోకంలో పరలోక ధనం కూర్చుకోమన్నాడు. ఇక్కడ కూర్చుకుంటే చెమట కొట్టుద్ది, లేక దొంగలకు అన్నం వేస్తారు, రకరకాలుగా జరుగుతాయి అంటున్నారు. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో. కొన్ని సేవకులు చూస్తే అవి కొట్టకపోవటమో లేకుండా పోవటమో రకరకాలుగా మనం చాలామంది సేవకుల పరిచర్యల్లో ఇప్పుడు మన జీవితంలో చూసినవి కొన్ని ఉన్నాయి. సేవకులు పడిపోవటం, వాళ్ళ ధనం కనపడకుండా పోవటం, కరిగిపోవటం, అసలు సేవలే ఆగిపోవటం చూస్తూ ఉన్నాం. కానీ మన పరిచర్య దేవుని నామ మహిమార్థమై మనం పరలోకంలో కూర్చుకునేటట్టుగా ఉంటే అది మనం సంపాదించుకునేది. కాబట్టి యేసయ్య అది ఎరిగాడు. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పనిని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. పరలోకపు తండ్రి చిత్తం చేయటం ఆయనకి నేర్చుకున్నాడు. చూడండి, ఆయన అంత మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. ఆయన తన వారి పాపములను క్షమించుటకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి. చూడండి, ఆయన వచ్చింది ఎందుకు? పాపముల నుంచి రక్షించడానికి. మెయిన్ గోల్ అది యేసు ప్రభు. తర్వాత ఆయన జీవితంలో చేసిన 7 అద్భుతాలు మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఆయన జీవితంలో, యేసు ప్రభు జీవితంలో. ఎందుకంటే మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆ వచ్చిన ఆయన జీవితంలో 7 మనం అద్భుతాలు మనం చూస్తాం ఆయన జీవితంలో జరిగినాయి. ఒకటేంటి? ఆయన జన్మే ఒక అద్భుతం. చూడండి, ఆయన జన్మలో పురుష ప్రమేయం లేకుండా, అవునా, శారీరకంగా పురుషుడు కలవకుండా మరి కన్య గర్భాన్ని జన్మించడం ఒక గొప్ప అద్భుతం కదా. మరి ఆ విధంగా ఆయన జన్మలో అద్భుతంలో ఎంత ఆశ్చర్యం! అసలు ఆనాటి ప్రజలు లేదు, ఈనాటికి కూడా
ఎంతోమంది అది ఆశ్చర్యంగా చూస్తున్నారు, కొంతమంది విమర్శంగా చూస్తున్నారు, కొంతమంది రకరకాలుగా చూస్తున్నారు. ఏది ఏమైనా ఆయన గురించి రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు కూడా ఎవరు దాన్ని తీసేయలేకపోతున్నారు. ఒత్తుత్త మాటలు మాట్లాడుతున్నారు చాలామంది, అవునా? దానికి రుజువులు లేవు, ఊరక ఏదో అంటున్నారు కానీ దానికి రుజువులు లేవు. కానీ రుజువులతో సహా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఆయన జన్మలో అద్భుతం ఒకటి, ఆయన జన్మలో అద్భుతం, అవునా? కన్య గర్భవతి అయ్యి నీవు కుమారుని అంటావు, ఆ లోకాన్ని ఏలడానికి ఆయన వస్తాడని చెప్తే అది ఎలా జరుగుద్ది? నేను పురుషుని ఎరగని దాన్ని కదా అంటే అప్పుడు అంటారు దేవుని ఆత్మ నీ మీద ఆవరించి, దేవుని ఆత్మ వలన అంటే ఆత్మీయంగా ఆవరించి కుమారుడు పుట్టడం సామాన్య విషయం కాదు కదా. అది అద్భుతమే కదా. అది లోకంలో ఎవరికి ఆనాటి నుంచి ఈనాటికి ఎవరికి జరగల. ఇది మంచి అద్భుతమైన విషయం. అది ఆ రోజు నుంచి ఈ రోజు 2000 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి ఎవరు కూడా దాన్ని తీసేయలేకపోతున్నారు. ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఓడిపోతున్నారు, అవునా? ఈ మధ్య మన ప్రవీణ్ ప్రగడాల ఆయన కూడా చెప్పేది అదే. ఆయన చెప్తున్న రుజువులు పరచలేక, ఆయనతోటి గెలవలేక ఆయన్ని చివరికి చంపడానికి సిద్ధపడ్డారు, అవునా? ఈరోజు కూడా సత్యాన్ని మనం నిలబడితే మనం దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మనం చనిపోతే అంతే, పౌలు గారు అన్నట్టుగా నాకు సావైతే లాభం, ఒకవేళ బ్రతుకుంటే అది కూడా మంచిదే. ఎందుకంటే కొంతమంది నేను దేవుని దగ్గరికి నాలాగా సిద్ధపరుస్తాను అంటున్నాడు. బ్రతకటం క్రీస్తులాగా బ్రతుకుతా. కాబట్టి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి. ఈ మాట చెప్పగలమా మనం? చెప్పాలి. చెప్పే స్థితికి రావడానికే మనం ప్రార్థనలో ఆయనతో గడిపితే, నిన్న పాస్టర్ గారు చెప్పారు, ఒక పాస్టర్ గారు 5 గంటలు దేవుని సన్నిధిలో గడిపితే ఆ రోజు దేవునితో గడిపినట్టంట. ఆయన జీవితంలో ఒక రోజుకి 5 గంటలు కనుక గడిపితే దేవునితో గడిపినట్టంట. లేకపోతే అది ఆయన దేవునితో గడిపినట్టే కాదంట. దశమ భాగం అని మనం అనుకుంటాం 2.5 గంటలని. అలాగా మనం 5 గంటలు మనం ఎట్లయినా నువ్వు ధ్యానించు, ప్రార్థన చేయి, పండుకోనో కూర్చోనో ఆయనలో నువ్వు 5 గంటలు గడిపేవా లేదనేది నీ లెక్కకి. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, మనసుతోనూ. చూడండి, ఆ అనుభవం చెప్పాడు ఆయన. మనకు కూడా అనుభవం రావాలి. మనసు ఎలా చేస్తాం, ఆత్మతో ఎలా చేస్తాం అని నువ్వు నిద్రపోతా 5 గంటలు కూడా ప్రార్థన చేయొచ్చు. దేవునికి మహిమ. ఆ అనుభవం ఉండే వాళ్ళకి అర్థమైంది. అలా అనుభవించే వాళ్ళకి అది వాళ్ళు నిద్రపోతుంది తెలియదు, మేలుకోని తెలియదు, ప్రార్థనలోనే ఉంటారు. అది ఆ అనుభవం నాకు ఉంది. అంటే అది మనం అనుభవిస్తే కానీ తెలియదు. అది బయటకు కనపడేది కాదు. అప్పుడైతే నువ్వు అది అనుభవిస్తావో నువ్వు ఈ లోకంలో కూడా జీవితాన్ని జీవిస్తావు. నీ ముఖం ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. అదే గుర్తు. నువ్వు దేవునితోటి సహవాసం చేస్తే నీ ముఖం ఎప్పుడు ఇతరులకి హ్యాపీగా కనపడుతుంది. లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా. అంటే దేవునితో నువ్వు ఆ రోజు గడపకపోతే మనలోంచి ఏదో పోగొట్టుకున్నట్టుగానే కనపడుతుంది మన జీవితంలో. ఆ అనుభవంలోకి ఉన్నారా? ఎవరన్నా ఉన్నాయా? అందరికీ ఉంటాయి అనుభవాలు. అది నిజమైన విశ్వాసలో సేవకునిలో ఉండే లక్షణం ఏంటంటే మనసుతోనూ ఆత్మను ప్రార్థించారు. అందుకని యేసు ప్రభు పగలంతా సేవ చేశాడు, రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాడంటే అది ఎలా ఉన్నాడు చెప్పండి. ఈ అనుభవంలోనే ఆయన ఉన్నాడు. శరీరధారిగా ఉన్నాడు, సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. మరి ఆయన ఎలా దాన్ని ఉండగలిగాడు అంటే ఇదే అనుభవం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఆయన నిద్రపోతున్నట్టుగానే కళ్ళకి విశ్రాంతినిచ్చాడు, మనసుకు మాత్రం చేస్తూనే ఉన్నాడు ప్రార్థన. అంటే ఆ విధమైన అనుభవం మన సేవకులకు ఉంటే మనం ఇతరులను జయించగలం, ఇతరులను గెలుచుకోగలం, వాళ్ళు మనం సంపాదించుకోగలం ప్రతి సేవ. అందుకే యేసు ప్రభు కూడా 12 మంది శిష్యులను సంపాదించుకుంది అదే. ఆయన ఏమని రాస్తారంటే ఆయన గురించి యోహాను సువార్త 2:11 శిష్యులు అది చూసి
నమ్మారని రాస్తారు. గలిలయలోని కానాను విందులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ఆమేన్. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. ఎందువలన విశ్వాసం ఉంచారు? ఆ సూచక్రియ జరిగింది. మరి నీ జీవితం నా జీవితంలో కూడా ఒక సూచక్రియ జరగకపోతే ఎలా నమ్ముతారు నువ్వు దేవుని బిడ్డవని? నీ కాడ బలం లేకపోతే ఎలా నమ్ముతారు? అర్థమవుతుందా? ఇప్పుడు మా అమ్మ కాలు నొప్పి అంది. జ్యోతి వచ్చి మరి ఆ రోజున కాలు చేయి పెట్టి ప్రార్థన చేసింది, తగ్గిపోయింది. ఆ రోజు నుంచి అమ్మో జ్యోతిమ్మ ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చిందని చెప్తూనే ఉండేది. ఆమె చనిపోయేదాకా ఆ మాట చెబుతూనే ఉంది. ప్రభు కాడికి వెళ్ళేదాకా ఆ మాట చెప్తుంది. అంటే నీలో ఒక కార్యము ఇతరులు చూడకపోతే ఎలా చెప్తారు? ఆ సాక్ష్యం అయిన ముఖ్యం. యేసు ప్రభువుని కూడా నమ్మటానికి మరి ఆయన దైవ కుమారుడే, ఆయన పుట్టుకలో ఆశ్చర్యం ఉంది, ఆయన నడవటంలో ఆశ్చర్యం ఉంది, ఆయన బోధించడంలో ఆశ్చర్యం ఉంది. ఇన్ని ఉన్నా కానీ వాళ్ళు ఏది చూసి నమ్మారంట? ఆ సూచక్రియ చూసిన కాడి నుంచి 12 మంది శిష్యులు నమ్మినట్టుగా మనం లేఖనాలు చూస్తున్నాం. కాబట్టి సేవా జీవితంలో మన జీవితాల్లో కూడా ఒక ఆశ్చర్య కార్యము జరిగితే అది ఇతరులు మనం సంపాదించుకోవడానికి ఒక సూచన. మొదటి యేసయ్య జీవితంలో అద్భుతం కదా. రెండోది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆమేన్. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? హల్లెలూయా. ఆయన సత్యాన్ని అనుసరించాడు, సత్యంలో జీవించాడు, సత్యంలో ఆయన ముందుకి సాగాడు. అవునా? ఆయన జీవితం 33.5 సంవత్సరాల భూమి మీద ఆయన ఉంటే నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారు? అందుకే ఒకడు ఒక స్త్రీని పాపపు మోపుతూ చూస్తే నీ హృదయంలో నువ్వు అప్పుడే పాపం చేసావని చెప్పగలిగాడు. అంటే ఆయనలో అసలు ఆ ఆలోచన కానీ ఆ తలంపు కానీ ఆ 33.5 సంవత్సరాలు ఆయన లేదు. అందుకే ఒక ఆమెని రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చి నువ్వేం చెప్తావు చెప్పయ్యా ఇక్కడ అంటే ఆయన అంటున్నాడు, మీలో మొదట పాపం చేసిన లేనివాడు రాయండి రాపాయి అన్నాడు. ఎవరికి వాళ్ళు చూసుకుంటే అక్కడంతా పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ముసలివాళ్ళ దాకా ఉన్నారంట. చూడండి, కొట్టడానికి అందరూ వస్తారు, కొట్టడానికి చిన్నలు పెద్దలు అందరూ వస్తారు. కానీ అక్కడ విషయం ఉంటే ఎవడేం చేయలేడు. హల్లెలూయా. యోబు దగ్గర నోవాహు కాదు, లోతు సొదొమ గొమొర్రా పట్టణాలకి దేవదూతలు వస్తే అక్కడ కూడా పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా వచ్చారంట. వాళ్ళని మా కాడికి పంపించు, మేము వాళ్ళతోటి సహజీవనం చేయాలన్నట్టుగా వాళ్ళు గొడవ చేస్తుంటే లోతు వాళ్ళు, అయ్యా మా పిల్లలు ఉన్నారు, పెళ్లి గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకోండి కానీ అతిథులను నేను పంపనే బతిలాడితే అస్సలు వింటం లేదంట. ఎవరు? చిన్నపిల్లల కాడి నుంచి ముసలోళ్ళ దాకా ఉన్నారని రాశాడు. అంటే చూడండి, ఒక పాప చేయడానికి అందరూ పరిగెత్తారు, కానీ నీతిగా జీవించడానికి ఒక్కడి వల్ల కాదు. అది యేసయ్య ఒక్కడికే సాధ్యమైంది. హల్లెలూయా. ఆయన్ని బట్టి మనకు కూడా ఆయన ఎందుకు అందరూ అంగీకరిస్తారు, వారందరూ నీతిమంతులుగా ఆయన తీర్చాడు అన్నాడు. కనుక మన జీవితంలో అది గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య నాలో పాపం ఉన్నదని ఎవరు రూపించారు. మనం కూడా అనుకుంటాం, మనం అయ్యా నా పాపాలు క్షమించను ఆయన, నన్ను ఇక్కడి నుంచి నేను నీ కొరకు జీవిస్తాను మనం ప్రకటన చేసి మనం తీర్మానం తీసుకొని బాప్తిసం తీసుకున్నాం. తర్వాత మనం పడిపోవట్లేదా? మన ఈ లోకంలో మనం పోతూ ఉంటే మనకు మనం పోతుంటే మన మీద బురద, మనం పోయి పడక్కర్లా, మన మీద బురద వచ్చి పడుతుందా లేదా? అది కడుక్కోవడానికే ఆయన ప్రతి సమయంలో మనకి నా మరణ పునరుత్థానంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు.
ప్రతి విశ్వాసి ఇప్పుడు రాజులైన యాజక సమూహం. మన రాజులం, ఆయన రాజులకు రాజు కదా, ఆయన ప్రభువులకు ప్రభు. అందుకని ఆయన జీవితంలో నాలో పాపం ఉందని ఎవడు స్థాపిస్తాడు అంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవరు భూమి మీద కనపడరు. అందుకే ఎవరి గురించి కూడా లెక్కలేదు, ఆయన గురించే లెక్క ఉంది మనకి. భూమి మీద ఉన్న జనాలకి శకం పూర్వం 2 ఆయన గురించే వచ్చింది. కాబట్టి ఆయన జీవితంలో రెండోది ఏంటంటే ఆయనకు ఆయన నిరూపించుకున్నాడు, చెప్పేశాడు అనమాట. అది మనం చెప్పగలగాలి. మన జీవితంలో కూడా నేను యేసు రక్తంలో కడగబడ్డాను. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటా ఉంటే, ఆయనతో సహవాసంలో ఉంటే ఆ మాట చెప్పగలుగుతాం. లేకపోతే చెప్పలేం, లేకపోతే మనము చెప్పలేం. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో నీలో ఆశ్చర్య కార్యాలు కనపడతాయి ఇతరులకి. అది మనం ఇతరులు గమనిస్తారు. అప్పుడు నీ ఎమ్మడి కొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఇక్కడ లేదు. ఆయన నుంచి మనము, ఆయన ఒక్కడే చెప్పాడు నేను అని, కానీ ఆయన నుంచి మనమైతే నేను పరిశుభ్రపరచబడ్డాను, ఆయన నీతిమంతుడు అని మనం చెప్పగలుగుతాం. తర్వాత ఇంకొకటి మూడవది, రెండవది అంటేనే ఇంకో మాటను చూడండి. ఆయన సాక్ష్యం ఆయన ఒక్కడే చెప్పడమే కాదు. ఏది యేసు ప్రభు నాలో పాపం ఉందని ఆయన ఒక్కడే చెప్పడం కాదు, ఆయన గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో కూడా చెప్తారు చూడండి. 19 27:19లో మత్తయి సువార్త 27:19లో ఆయన పిలాతు న్యాయపీఠం మీద కూర్చోన్నాడు. అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డానయ్యా. ఆయన అప్పగించిన ఇశ్రాయేలు కూడా ఆ బాధ చూడలేక ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. 37 నెలలకు అమ్మేసిన ఆయన ఆ బాధ చూడలేక చివరికి ఆయన ఇక క్షమాపణ పొందడానికి కూడా ఆయనకు అర్హత లేదనుకున్నాడేమో, పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. చూడండి, ఆ మాట ఉంది, నువ్వు ఆ నీతిమంతుని జోలికి బాబా కంటే అప్పుడు ఆయన ఆ గిన్నె దెమ్మని ఎవరు పిలాతు శుభ్రంగా చేతులు కడుక్కొని ఆ నీతిమంతుని నాకు ఏ సంబంధం లేదు అంటాడు. అయినా ఆయన తర్వాత దెబ్బతిన్నాడు పిలాతు. ఆయన మీ చరిత్రలో ఆయన దెబ్బతిన్నాడు. ఎందుకంటే దేవుని జోలికి వస్తే అది భయంకరమే కదా, అది తెలిసి వచ్చినా తెలియకొచ్చినా భయంకరమే, కాబట్టి అది తప్పదన్నమాట. కనుక అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంకొకటి పేతురు పత్రిక చూడండి, 2వ పేతురు 1వ పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆమేన్. ఇది 3వ దానికి వస్తాం. మాదిరి. ఆయన ఒకటేమో ఆయన జన్మ ఆశ్చర్యం, రెండోది ఆయన పాపం లేకుండా జీవించాడు, మూడవది ఆయన అడుగుజాడలు ఆయన మనకి బోధించాడు. అడుగుజాడలు అంటే ఏంది? బాబు నేను ఇలా నడుస్తున్నా, నువ్వు కూడా ఇలా నడువు అని చూపించడమే బోధలు. కనుక యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనంలో పేతురు గారు ఆ మాట చెప్పాడు. తర్వాత యోహాను గారు కూడా రాస్తున్నాడు ఆ మాట. చూడండి, 7వ అధ్యాయము 40. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడు ఆమె భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా యేసయ్య మాట్లాడినట్టుగా ఎవ్వరు మాట్లాడాలి. దాని బంట్రోతులు సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన్ని పట్టుకొని బంధించి తీసుకురండి అని పంపించారు. అక్కడ పోయి ఆయన నిలబడి ఆయన బోధలు వింటుంటే ఆయన పట్టుకొని పోదాం అన్న సంగతి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ ఏంట్రా పోయి మేము పంపించింది ఎక్కడికి, మీరు ఎక్కడికి పోయి ఎక్కడికి వచ్చారంటే అవునా, అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. నిజమే కదా, మేము ఆయన పట్టుకోవడానికి పోయాము, కానీ ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎక్కడ ఎన్నడు ఎవడు మాట్లాడలేదని సాక్ష్యము చెప్తున్నా. అంటే నీవు నేను మన ప్రభువుతో ఉండి మాట్లాడినప్పుడు మనలను కూడా అలాగా ఇతరులు గుర్తించాలి.
ఆయన అన్నాడు, యేసుప్రభు ఏమన్నాడు, మీరు నాకన్నా ఎక్కువ కార్యాలు చేస్తారని చెప్పారు. మన సేవకుడు కూడా మనం చెప్పాడు, రియల్ అనమాట. ఆయన మాట్లాడుతుంటే నేను ఆ సన్నిధిని అనుభవించాను అనుకో, వాళ్ళు ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించింది. అసలు నేను ఆకలి దప్పుని మర్చిపోయా ఆ సమయంలో. అసలు అంత ప్రత్యక్షతలు అనమాట ఆయనలో. అంటే దేవునితో మనము గడిచిపోయినప్పుడు, దేవునితో మనం ఉన్నామన్న స్పృహమల్లో ఉంటే, మనం ఇక్కడున్న బాధలు మనకి అసలు లెక్కేరా కనపడవై ఉన్నాయి. లేకుండా ఎవరికి శరీరం కదా, శరీరం కాబట్టి వయసును బట్టి బాధలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి, అరిగిపోతాయి. ఏమన్నా కరిగిపోకుండా ఉంటాయి కదా. మన కీళ్ళన్నీ అరిగిపోతుంటాయి, అవి రిపేర్లు చేస్తుంటారు డాక్టర్లు. అయినా పర్లేదు. కానీ మన జీవితంలో మనము విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే ఈ లెక్క చేయం, అవి నొప్పులనే పిచ్చం, అవి కూడా ఎగిరిపోతుంటాయి అన్నమాట. కాబట్టి మనం ఆ స్థితి లేనప్పుడే ఈ కనపడతా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏనుగు పక్కన నువ్వు నుంచున్నావు అనుకో, ఎట్లా కనపడుతుంది నీకు? ఎలా ఉంటుంది ఏనుగు పక్కన నువ్వు నిలబడితే? అది ఎట్లుంటుంది? అది చాలా పెద్దగా ఉంటుంది కదా. అమ్మో, ఇది తొడతో కొడితే నేను ఎక్కడో అదే దాని పక్కన నిలబడితే అంత పెద్దగా కనపడుతుంది. అదే నువ్వు కొండకు నిలబడి కింద ఏనుగు చూడు, అప్పుడు ఎలా ఉంటుంది? అది ఎంత కాంటించినా నీకు భయం ఉండదు. అంటే నువ్వు పైన ఉన్నావు, అది నీ విశ్వాస జీవితంలో ఆ స్థాయిలో నువ్వు ఉన్నావు అనుకో, ఈ ఏనుగు కూడా నిన్నేమి అలా ఉండాలి. యేసు ప్రభువుని శోధించాలని ఎన్నెన్నో రకాలుగా ఆయన బోధిస్తుంటే వచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళు ప్రశ్న వేస్తే ఈయన కూడా ప్రశ్న వేస్తారు. బాప్తిసం యోహాను ఇచ్చింది అది న్యాయం కాదంటే చెప్తే జనాలు ఏం చేస్తాను భయపడ్డారు. అయితే నేను కూడా చెప్పను అంటాడు. ఏ అధికారంతో నువ్వు బోధిస్తున్నావు అన్నాడు అని అడిగినప్పుడు, అంటే మనకు కూడా ఏ అధికారంతో నువ్వు పెట్టావా, ఏ అధికారంతో నువ్వు చెప్తున్నావు అన్నప్పుడు, మనకు దేవుడిచ్చే అధికారం ఇది, మనుషులు నియమించింది కాదుగా ఇది అని నువ్వు విశ్వాసంలో చెప్పగలిగితే ఎదటోళ్ళు దానికి జవాబు చెప్పలేరు. వాళ్ళకి లేదు చెప్పడానికి, మనకు ఉంది. కాబట్టి మనము యేసయ్య బోధించినట్టుగా వాళ్ళు చెప్తారు. అలాంటి మాటలే ఏ మనుషుడు మాట్లాడలేదని సాక్ష్యం ఇస్తారు. అవునా? తర్వాత ఇంకొకటి చూడండి, మనుషులే కాదు. తర్వాత మత్తయి సువార్త 12:18 చూడండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమును ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. హల్లెలూయా. విజయం చూడండి, యేసు ప్రభు జీవితం 4వది ఏంటంటే ఆయన జగడం ఆడడం, కేకలు వేయడం. అంటే ఆయన తీర్పు తీర్చడానికి పోతే ఏమన్నా చెప్పాడా? ఒక్క మాటగా జవాబు చెప్పాల. ఎందుకంటే అది జరిగేది, అది జరిగిపోతుంటుంది. ఆయన జీవితం అది ఒక తండ్రి ఇష్టం నెరవేర్చడం, తండ్రి ఇష్టమే నెరవేర్చడం. అంటే చూడండి, ఆయన పరలోకంలో తండ్రి ఉన్నాడు, భూలోకంలో ఆయన ఉన్నాడు. సంపూర్ణంగా ఆయన వదిలిపెట్టి వచ్చాడుగా. అందుకే ఫిలిప్పీ పత్రిక కూడా ఆయన అంటాడు 2:7 కదా ఆయన గురించి ఉంటుంది ఫిలిప్పీ పత్రిక. ఆయన ఎంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని సమానంగా ఉండటం భాగ్యం ఎంచుకొని అంటాడు కదా అన్నమాట. అది ఎక్కడ ఉంది? అక్కడే. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టడానికి ఇష్టపడి వచ్చాడు. ఆయన ఇష్టపడి వచ్చి భూమి మీద మానవుడిగా ఉండి దైవ చిత్తాన్ని నెరవేర్చడం చిన్న విషయం. అది సంపూర్ణ ఆయన మహిమలు ఆయన పెట్టుకొని రాలే, మొత్తం విడిచిపెట్టి వచ్చాడని చెప్పి రాసి నిజమే. అయితే ఆయన వచ్చిన పని ఎందుకు గుర్తుపెట్టుకున్నాడు. అందుకని నన్ను కూడా చెప్పాడు. ఎంత విశ్వాసం కావాలన్నాడు? నీకు నాకు మనకి ఆవగింజంత
ఉంటే ఈ కొండ పోయి ఆడపడమంటే పడుద్ది అంట. కొన్నిసార్లు మనము ఆ కొండ కోసం ఎదురు చూడాలి. అది వెళ్ళిపోవడం సమయం పట్టింది. ఆ సమయం దాకా మనము చూడాలి. మా నాన్న రక్షణ పొందడానికి మా అమ్మ 40 సంవత్సరాలు ఎదురు చూసింది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రార్థన చేసింది మా నాన్న రక్షణ కొరకు. అయినా ఆయన మారలే. ఒకరోజు ఆయన చనిపోయి 15 నిమిషాలు ఆయన వెళ్ళిపోయాడు. అక్కడేం జరిగిందో తెలియదు. ఏమో ప్రార్థన చేస్తుంది మోకరించి, మళ్ళా ఆయన జీవం ఆయనలోకి దేవుడు పంపించాడు. అప్పుడు బాప్తిసం తీసుకుంటామంటే తలకాయ విప్పాడు. హల్లెలూయా. డాక్టర్ వచ్చి చేయబట్టుకొని ఇంకా లేదు అయిపోయిందని చెప్పాడు. అయితే మా అమ్మేమో మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంది. 15 నిమిషాల తర్వాత మళ్ళీ బాడీలోకి ఆయన జీవము వచ్చి ఉలిక్కిపడి అట్లా లేచాడు. లేచినప్పుడు ఆ డాక్టర్ చెప్తున్నాడు, వెంకయ్య అన్నమ్మ నువ్వు ఇలా చనిపోతే 40 సంవత్సరాలు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈయన కోసం ఈయన ఇలా పోయి నరకానికి పోతే నీకు ఇష్టమా ప్రభు అని ప్రార్థన చేస్తుంది. మరి ఇప్పుడు నువ్వు మళ్ళీ జీవం నీలోకి వచ్చింది, మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే ఇద్దరు ఇక్కడే ఉంటారంట. ఆ మాట ప్రార్థన చేస్తుంటే ఆయన విన్నాడు డాక్టర్ 15 నిమిషాలు అని చేస్తుంటే. ఎప్పుడైతే ఆయన బతికాడో అప్పుడు ఆ ప్రార్థన ఆపిందనమాట. అప్పుడు ఆయన నేను బాప్తిసం తీసుకుంటానంటే నాకు అర్జెంటుగా ఫోన్ చేసింది. అరే సాయి అర్జెంటుగా రా, నాన్న బాప్తిసం దానికి ఒప్పుకున్నాడు అంతే. ఇక నేను అర్జెంటుగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పోయి మా పాస్టర్ గారిని పిలిచి మేము ఇద్దరం ఆటోలో తీసుకెళ్ళి ఆయనకి బాప్తిసం తీసుకొని వస్తే ఆయన 11 నెలలు హ్యాపీగా ఉన్నాడు. ఆ 11 నెలల్లో అంతకుముందు ఎవరన్నా కొద్ది మా అలవాటు ఉంది కానీ మందు వేస్తుంటే బాగలేకపోయినా కొద్దిగా వేసుకుంటుండేవాడు. కానీ ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో అప్పుడు ఎవరిని తెచ్చిపెడితే ఆ పక్కన పెట్టాడు, కానీ ఆయన తాగల. ఆ సీసాలు అక్కడే ఉండి తల కింద. అంటే చూడండి, ఆయన ఆ బ్రతుకు మార్చిన తర్వాత దేవుడు తీసుకున్నాడు. ఎవరి వల్ల? ప్రార్థన వల్ల. అంటే మనము మాట్లాడినా, మనం బోధించినా, మనం చెప్పినా మన మాట ఇతరులకి న్యాయంగా ఉండాలి, రక్షించేదిగా ఉండాలి. ప్రభువు కూడా కేకలు వేయలేదంట, అరవలేదంట, ఆయన జగడమాడలేదంట. తండ్రి చిత్తాన్ని ఆయన చేయడానికి వచ్చాడు కాబట్టి తండ్రి చిత్తం నెరవేర్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును. 4వది తండ్రి చిత్తాన్ని, ఆయన భూమి మీద ఉన్న ఆయన పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని మనం మర్చిపోతాం చాలాసార్లు. ఆయన మర్చిపోవాలి. మర్చిపోయాడు ఎక్కడన్నా? ఎక్కడ మర్చిపోవాలి. ఆయన ఏ స్థితిలో ఉన్నా మర్చిపోవాలి. చూడండి 3వది, 5వది ఆయన మరణం ఒక అద్భుతం. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 53:8. చూడండి ఆయన మరణం ఎంత భయంకరంగా ఉంది. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిన కదా. సజీవులు భూమిలో నుండి అతడు చూడండి, ఆయన దేవాతి దేవుడు అయ్యుండి మరి ఆయన మరణించి మరలా తిరిగి లేచాడు. కనుక మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన చెప్తాడు ఆ మాటలు. తను కూర్చిన విషయాలన్నీ ఎక్కడ ఉంటాయి ఆ మత్తయి సువార్తలో. ఆయన మనిషి కుమారుడు చనిపోతాడు, ఆయన చంపేస్తారు, ఆయన తిరిగి లేస్తాడు. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపుదురు. 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి. చూసారా, ఆయన చనిపోయి తిరిగి లేచే సంగతి తండ్రి చిత్తం. అది ఆయన తెలుసు. ఆ తెలిసింది ముందే చెప్పిపోతున్నాడు ఆయన. మనం చంపేస్తారంటే వెళ్తామా ఎదురు? పౌలు గారు కూడా యెరూషలేము పోతే వాళ్ళు చంపేస్తారని తెలిసి ఆయన యెరూషలేము నేను వెళ్తానని చెప్పి వెళ్తాడు పౌలు గారు.
అందుకని నేను క్రీస్తుని పోలి నడిచినట్టు నేను నన్ను పోలి నడవమంటాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఆ విధంగా మనము ధైర్యంగా సత్యాన్ని బోధించడానికి, సత్యంలో నిలబడడానికి మనం యేసు ప్రభులాగా ఆయన మాదిరి మనకి చూపించాడు. ఆయన జీవితంలో ఇది ఒక అద్భుతం. ముందుగానే చెప్పడం, ఆయన మరణం గురించి ముందుగానే చెప్పడం. కనుక మనం కూడా ఆ విధంగా ముందుకు సాగాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, చూడండి, ఆయన లేచే సంగతి కూడా చెప్తున్నాడు. 6వది ఆయన చనిపోతాడని చెప్తున్నాడు. తర్వాత ఆయన లేచే సంగతి కూడా చెప్తున్నాడు. లేచేది ఆయనకి తెలుసు, చంపేది ఆయనకి తెలుసు. ఆయన వచ్చిందే అందుకు కదా. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు ఆ మాట. ఏది 1 కొరింథీలో ఆయన చెప్తాడు. 1 కొరింథీ 1 నుంచి 4 వచనాలు చదువుకుంటే 15వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటే సంగతి చెప్తాడు అక్కడ. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించారు. కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అవునా? అంగీకరించారు, ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అక్కడ ఆ రోజు కూడా ఆ సంఘంలో, కొరింథీ సంఘం వాళ్ళు ఉన్నారు అపోస్తలుడైన పౌలు సమయంలో. అయితే ఈరోజు మనం ఉన్నాం. దాని అందే నిలిచి ఉన్నాము. నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు మనం రక్షణలో కొనసాగాలంటే ఏం చెప్తున్నాడు? అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు పాపల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. చూడండి, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచాడు. యేసు ప్రభు జీవితంలో ఇది ఆయన చెప్పినట్టుగా జరిగింది. అపోస్తలుడైన పౌలు కూడా సాక్ష్యము ఇస్తున్నాడు. యేసు ప్రభు ఒక్కడిచ్చిన సాక్ష్యమే కాదు, తర్వాత మరలా విశ్వాస జీవితంలో కొనసాగుతున్న పౌలు కూడా చెప్తాడు. ఈరోజు మనం కూడా ప్రకటించాల్సింది ఇదే. ఇంకా వేరే ఏం చెప్పక్కర్లా. వేరే మనము ఎప్పుడైతే వాక్యం నీలోకి వస్తుందో నీలో ఉన్న రోగం బయటికి వెళ్ళిపోతుంది. యేసయ్య ఎప్పుడు నీ దగ్గరికి వస్తాడో నీలో ఉన్న దయ్యం బయటికి వెళ్ళిపోదు. వాక్యం మనలో ఉంటే చాలు. మనం ఏ అద్భుతాలు మనం చెప్పక్కర్లా, అదే అద్భుతం. ఎప్పుడైతే నీలో వాక్యం ఉండదో మనలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆమేన్. ఎవరి కుటుంబంలో అయితే వాక్యం ఉండదో ఆ కుటుంబంలో రక్షణ వస్తుంది. లేఖనముల ప్రకారంగా ఆయన మృతి పొందాడు. ఆ రక్షణ మనకు రావడానికి కారణం ఏంటంటే ఆయన మృతి పొంది తిరిగి లేచాడని నమ్మటమే. నువ్వు నమ్మితే నీవు రక్షించబడ్డావు, నీ కుటుంబం కూడా రక్షించబడదు. మా అమ్మ నమ్మింది, మా కుటుంబం అంతా రక్షించబడింది. మేము నమ్మాను, మా పిల్లలందరూ కూడా ఇవాళ రక్షణలో కొనసాగుతున్నారు. అలాగే మనల్ని చూసిన వాళ్ళు కూడా రక్షణలోకి రావాలంటే నువ్వు ఇందులో కొనసాగాలి, అందులో స్థిరంగా నిలబడాలి. అది యేసు ప్రభు వచ్చిన పనికి ఆయన నిలబడ్డాడు. ఆయన పనిని ఆయన సంపూర్తి చేసినట్టుగా ఆయనే చెప్తాడు. ఎక్కడ చెప్తాడంటే ఆయన యోహాను సువార్త 17 అధ్యాయం చూడండి. యోహాను 17. తండ్రి నాకు అప్పచెప్పిన పని నేను సంపూర్తి చేశాను. 17 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటయే నిత్య జీవము.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. పరలోకంలో తండ్రికి భూమి మీద ఉన్న యేసయ్య ఒప్పు చెప్పిన పని సంపూర్తి చేశానని చెప్తున్నాడు. మరి నువ్వు నేను మనకు ఒప్పు చెప్పిన పని చేసామా లేదా? మనకు ఒప్పు చెప్పిన పని ఏంటి? సువార్తను ప్రకటించాలి. దేవుడు యేసయ్య అన్ని సంపూర్తి చేసి మన జీవితంలో కూడా ఈ అద్భుతాలు చూస్తున్నావు, నీ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. అయితే నీకు ఇచ్చిన పని నువ్వు సంపూర్తి చేస్తున్నావా లేదా? అది ముఖ్యం. ఆయన సహవాసం అసలైంది ఏంటంట, ఆయనతో సహవాసం చేయటం ముందు ముఖ్యం, తర్వాత పనులన్నీ మన అమ్మిడి వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆయన చేసిన పనిని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకని ఆ అపొస్తలుల కార్యంలో పేతురుగాడు కూడా అంటాడు, 2:36 అంటాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకొనవలెనని చెప్పెను. చూడండి, ఆయన్ని చదివేశారు, చంపేశారు, ఆయన్ని ప్రభువుగా లేపాడయ్యా. శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు, యేసు ప్రభు నేను లేస్తానని చెప్పాడు. 6వది ఆయన లేచాడన్న సంగతి శిష్యులు కూడా లోకానికి ప్రకటించారు. ఇవాళ నువ్వు నేను కూడా ఆ ప్రకటించే లెక్కలో పప్పు చెప్పాడు. చేస్తున్నామా లేదా? చేస్తుంటే నీవు నేను ధన్యులం. ఇంకంతకన్నా ధన్యం ఇంకోటి ఈ లోకంలో లేదండి. ఇంకంతకన్నా మన సంపాదన ఇంకోటి ఏమి ఈ లోకంలో లేదు. మన పేరు ప్రఖ్యాతుల కంటే ముందు మనకు కావాల్సింది కొంతమందినన్నా తీసుకొని పోతే దేవుడు మెచ్చాలి. మనం మెచ్చడం కాదు, మన గురించి దేవుడు మెచ్చాలి. మన పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో అది చూసుకోవాలి. ధనుషేఖర్ అనేది కూడా ఎప్పుడు సాక్ష్యం చెప్తూ ఉండేవాడు. మా అమ్మ వెళ్ళి ఏంటంట, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఉపవాసంలో ఉన్నాడు 40 రోజులు. అయితే వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. మాకు పాడివారు ఉంటే ఎప్పుడు పాలు ఎత్తపోయి ఇచ్చేది ఆ పిల్లల కోసం అని. ఎత్తపోయే పాలు ఇచ్చి ఆయన అడిగిందంట, ఏడుస్తుందంట. ఏందమ్మా ఏడుస్తున్నావు అంటే, నన్ను ఈ ఊర్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ మంచిది అంటున్నారు అన్నయ్య అని ఏడిచిందంట. మంచిది అంటే ఏడవాలా? సంతోషించాలి కదా. ఎందుకంటే అసలు యేసయ్య లెక్కలో నేను మంచిదాన్నో కాదు, అసలు ఆయన గ్రంథంలో నా పేరు ఉందో లేదో చూడన్నయ్య అని అడిగింది. ఆయన ఈ అంశం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడంట. 40 రోజు ముగింపు రోజున 2 ఏళ్ళు అటు వచ్చి ఇట్లా గ్రంథం తెలిసిందంట. ఆ గ్రంథం చూడటానికి ఈయన కళ్ళు పోయినంత పని అయిందంట. అసలు అది చూడలేకపోయాడంట. చూడు కలికివాయి అన్నమ్మ అని ఆ పేరు ఖచ్చితంగా ఆయన చదివాడు. అప్పుడు ఐడియా వచ్చింది, అర్రే నాకు రాలేదు ఐడియా అనుకొని, అయ్యయ్యా నా సంగతి కూడా అన్నా అని అడిగితే మళ్ళీ ఇంకో పేజీ తిప్పి ఇదిగో చూడు ధర్మశేఖర్ అని ఆయన పేరు కూడా ఏమితో పాటు ఆయన పేరు కూడా చూసుకున్నాడు. అంటే చూడండి, అంతటి ప్రత్యక్షతలు నీకు నాకు మనకి ఆయనతో సహవాసం చేస్తే వస్తాయి. ఆ జరిగే విషయాలు జరగబోయే విషయాలు దేవుడు మనకి ఇంతకుముందే మనం అనుకున్నాం. అట్లాగా ఒక సేవకుడు చెప్పిన దేవుడు రూఢిపరుస్తాడు మన జీవితాల్లో. అది మనం కూడా చెప్పగలగాలంటే మనం కూడా ఆ స్థాయికి రావటానికి మనము మన సహవాసం చేస్తే ఆయనతో ఉంటే ఆయన జీవితాన్ని కనుక మనం ఒకసారి అర్థం చేసుకుంటే మనం కూడా ఆయనతో ఎక్కువ నడుస్తున్నా, నిద్రపోతున్నా, పని చేస్తున్నా ఆయన ధ్యానంలోనే ఉంటాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి ఆయన లేచే సంగతి కూడా ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను ఆయన అభిషేకించాడని చెప్తాడు, లేపాడని చెప్తాడు. శిష్యులు కూడా చెప్పారు. ఈ 6 అద్భుతాలు జరిగినాయి. ఇంకోటి 7 ఆయన జీవితంలో 7 అనుకున్నాం కదా, మరి 7వది జరగాల్సింది. ఆయన మరలా తిరిగి వస్తాడు. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగను. చూడండి, ఆయన జీవితంలో 6 జరిగినాయి. యేసుప్రభు జీవితంలో 6 జరిగినాయి. 7వది జరగబోతుంది. అది జరిగేది ఎప్పుడనేది ఆయనకి తెలియదంట, దూతలకు తెలియదంట,
ఎవరికి తెలియదు. దినం కొరకు మనం కూడా సిద్ధపడాలి. చూడండి 2 పేతురు 10:2-10. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను మూడు పద్ధతులు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఆమేన్. ఏంటంటే ఆయన వచ్చిన దినం ఎంత భయంకరంగా ఉంటుందంట. పంచభూతాలు లయమైపోతాయి అంట. మహాధ్వనితోటి కొత్త ఆకాశం, కొత్త భూమి, అందులో నీవు నేను పరిపాలిస్తాం. యారు మనము జరగాలి. ప్రజలు యారు మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే అవి ఉంటాయో మన జీవితాలు మన పని గుర్తిరిగి సువార్త చెప్పకుండా ఉండలేము. పౌలు గారు అన్నప్పుడు నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. బ్రతుకుంటే మాత్రం నేను సువార్త చెప్పుకుంటూనే వెళ్తా. చనిపోతే ప్రభుతో నేను ఉంటాను. కాబట్టి అలాంటి అనుభవంలో మనము కొనసాగాలి. ప్రతి సేవకుడు, సేవకురాలు ఈ అనుభవాలు 6 అనుభవాలు యేసయ్య జీవితంలో జరిగినాయి. మన జీవితంలో కూడా ఆయన చిత్తం ఏందో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద నాకు అప్పచెప్పి